ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈ మంచి ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు, మొదట ఆయన మాటలతో మనం ప్రారంభిస్తే దినమెల్లా కూడా ఎంతో నెమ్మది, ఎంతో దీవెన, ఆశీర్వాదం. మా మట్టుకు మేము దేవుని పనితో దినమును ప్రారంభిస్తున్నాం. మీ మట్టుకు మీరు కూడా ఈ మాటలు విని అనేకులకి ఫార్వర్డ్ చేయండి, పంపించండి. అది దేవుని పని. అలాగున మీ దినచర్య ప్రారంభించండి దేవుని పనితో. అది ఎంతో నెమ్మదికరంగా, సంతోషకరంగా ఉంటుంది మనకు, మన వ్యక్తిగతంగా, మన కుటుంబానికి. ఇక మనము 7 పాపాలు, 7 పాపాలు పరలోక రాజ్యానికి మనలను దూరం చేస్తాయి అని అనుకున్నాం. దానిలో మొదటిగా గర్వము అనే దాని గురించి నిన్న ఉదయకాలం ముందు మనము మాట్లాడుకున్నాము. మొదటి దూత లూసిఫర్ గర్వము కలిగినందువల్లే అది దేవునికి దూరమైపోయి ఈరోజు మనలో కూడా గర్వపు బీజాన్ని నాటి మనం కూడా దైవాశీర్వాదానికి దూరంగా ఉండేలాగా చేస్తుంది. కనుక ఏ విధముగానైనను మనలో ఎక్కడ గర్వపు బీజం రానియకుండా మనం చూచుకొనవలసిన వారమై ఉన్నాము. ఒకానొక సందర్భంలో దావీదు వయసు 17 సంవత్సరాలు. అన్నలకు భోజనం ఇద్దామని వెళ్ళగా అన్నలు ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఫిలిస్తీయులు సైన్యాధిపతి గొల్యాతు, అతను చాలా ఆజానుబాహుడు. ఇంచుమించుగా 9 అడుగులు పైనే ఎత్తుంటాడు. అతడు ఇశ్రాయేలీయుల ప్రజలను, ఇశ్రాయేలీయుల దేవుడిని, ఇశ్రాయేలీయుల రాజు అయిన సౌలుని, ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఎంతో తిరస్కరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి ఆ బలము, తన బలమును ఆధారం చేసుకొని ఎవడు వస్తాడో నా మీదకి రండి అని మాట్లాడుతున్నాడు. ఆ గర్వము ఆ విధంగా మాట్లాడిస్తూ ఉంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని ప్రభువు చెప్పినట్లుగా అక్కడికి దావీదు వచ్చాడు. 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు. గొల్యాతుతో చూస్తే ఇతని ఆకారం కానీ, ఇతని బలం కానీ ఏమాత్రం కూడా చాలదు. దావీదు గొల్యాతు మీదకు వెళుతూ ఉంటే గొల్యాతు దావీదుని రకరకాలుగా మాట్లాడాడు. ఏ యుద్ధ పరికరాలు లేకుండా నా మీదకి వస్తున్నావా, నన్ను చంపేద్దామనేనా అన్నట్లుగా. ప్రియ దేవుని బిడలారా, కేవలము దావీదు ఒడిసెల రాళ్ళు ఒక 5 ఏరుకొని ఆ ఒడిసెల్లో ఆ రాళ్ళు వేసుకొని ఒక 5 ఏటి రాళ్ళు, నున్నటి రాళ్ళు, ఒక రాయి మాత్రమే గొల్యాతు మీద ఉపయోగించాడు. ఆ గొల్యాతు మొత్తం ఒళ్ళంతా కూడా శిరస్త్రాణమని, కవచమని, డాలని అవన్నీ కూడా పెట్టుకున్నాడు. కేవలం నుదురు మీద మాత్రమే ఖాళీ ప్లేస్ ఉంది. ఆ రాయి ఎప్పుడైతే అక్కడ తగిలిందో వెంటనే ఆజానుబాహుడైన గొల్యాతు, యుద్ధములో ప్రాక్టీస్ ఉన్నవాడు, క్రింద పడిపోయాడు. ఏ యుద్ధము అలవాటు లేనటువంటి దావీదు అక్కడికి వెళ్ళాడు. చూచారా, గర్వం అనేది నిన్ను అవమాన పాలు చేస్తుంది. నువ్వు ఏ విషయంలోనైనా గర్వించవచ్చు, కానీ ఆ గర్వమే నిన్ను నవ్వులు పాలు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సుమతి శతకములో మనం చిన్నప్పుడు కొన్ని చదువుకున్నాం. ఏమిటి అంటే, వెర్రవీగే సర్పము బలహీనమైన చలిచీమల చేత చంపబడినట్లు గర్వించే ఆ బలవంతుడు బలహీనుల చేత ఓడిపోతాడు. బలవంతమైన ఆ సర్పము కేవలము చిన్న చీమల చేత ఎలాగైతే చనిపోయిందో, గొల్యాతు కూడా కేవలం చిన్నవాడైన దావీదు చేతుల్లో చనిపోయాడు. ఒకరోజు మహావృక్షము ఓ గడ్డి పరకను చూసి, ఓ ఈ గడ్డి పరక, నీవు ఎంత బక్కగా ఉన్నావు, గాలి వస్తే ఎలా వంగిపోతున్నావో అని అపహాస్యం చేసింది. ఒకనాడు పెను తుఫాను వచ్చింది. గర్వించిన మహావృక్షమేమో
కూకటి వేళ్లతో సహా పెకిలించబడింది. బక్క చిక్కిన ఆ గడ్డిపోచ చెక్కు చెదరకుండా స్థిరంగా అక్కడే ఉండిపోయింది. అందుకే ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ఇలా గద్దిస్తున్నాడు, మీ గర్వమును బట్టి భంగపరిచి ఆకాశము ఇనుము వలె భూమిని ఇత్తడి వలె చేసేదను అని లేవీకాండము 26:19 మాట్లాడుతున్నాను. ఈ ఉదయకాలమందు నువ్వు ఏ విషయంలో నువ్వు గర్వించినా గాని దేవుడు భంగపాలు చేసేస్తాడు. నువ్వేం చూసుకొని అతిశయిస్తున్నావు? నీ అందమును చూసుకోనో, లేక నీ బలమును చూసుకోనో, కేవలం నీ ధనమును చూసుకోనో, లేక నీ స్థాయిని చూసుకోనో, అవి చిరకాలం ఉండేది కాదని బైబిల్ సెలవిస్తుంది. కనుక పౌలు గారు అన్నాడు, నాకు గర్వం ఉంది. దేనికి నా గర్వం అంటే సిలువ వేయబడిన యేసును బట్టే నేను గర్విస్తున్నాను అన్నాడు. ఈ మార్నింగ్ మీలో ఏమైనా అతిశయం ఉంటే నా నిమిత్తమై సిలువ వేయబడిన యేసును బట్టే తప్ప ఇంకా ఏ విషయంలో మనం చెప్పుకోవడానికి అతిశయించడానికి ఏదీ కూడా లేదు. ఒకవేళ నీలో ఏదైనా గర్వము దాగి ఉన్నట్లయితే బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా రకరకాలుగా గర్వించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పతనావస్థలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా మన ముందు ఒక సాక్షి సమూహం లాగా ఉన్నారు. వాళ్ళు మన ముందు పడిపోయి నవ్వులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బైబిల్ చూపిస్తుంది. కనుక నువ్వు దీనుడిగా జీవించాలి అని అంటుంది. ఈ ఉదయం గర్వము ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ గర్వాన్ని ఇప్పుడే విడిచిపెట్టేసి ప్రభుని ఘనపరుస్తూ మహింపరుస్తూ జీవిద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఎంతో మంది రాజులు నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు గర్వించి చివరికి గడ్డి మేయడానికి పశువులాగా అరణ్యంలోకి వెళ్లాల్సి వచ్చింది. మా జీవితాలలో ఎక్కడైనా మేము దేనిని బట్టి అయినా మేము గర్విస్తుంటే మా గర్వం దూరమవును గాక అని ప్రార్థిస్తున్నాం. మాలో అతిశయము కేవలం మిమ్మల్ని బట్టి అయి ఉండాలి. అటు కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ సప్త పాపాలలో 7 రకాల పాపాలలో ఏది మాలో ఉన్న దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం అని మీ వాక్యం సెలవిస్తుంది. అలాగున ప్రభువా, మీ వాక్యానికి లోబడగలిగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమెల్లా కూడా మీ బిడ్డలను వారి కుటుంబాలను ఆస్వాదించి వారు ఏ ప్రయాణం తలపెట్టినా ఏది తలపెట్టినా దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయ కాలమందు